బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి మీనాక్షి నటరాజన్ మేడం గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అనేక రకాలుగా ఎట్లా కూని చేయాలనే ప్రయత్నంలో ఎస్ఆర్ని తీసుకొచ్చి ఓట్లని డిలీట్ చేస్తూ అట్లనే ఈరోజు ఈ టికెట్ నామినేషన్ విషయంలో రిజెక్ట్ చేయడం. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని నిరసనగా మనం ఈరోజు ఇంత పెద్ద దీక్షలో పాల్గొన్నందుకు పెద్దలు మహేష్ అన్నకి ఈ యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ నమస్కారం తెలియజేస్తూ, మేము కూడా ఇటువంటి దీక్షలో పాల్గొన్నందుకు సంతోషంగా, అంటే ఇటువంటి డెమోక్రసీని కాపాడుకునే విషయంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈరోజు మీనాక్షి నటరాజన్ మేడం నామినేషన్ రిజెక్ట్ విషయంలో నేను కొద్దిగా తెలుసుకుంది ఏంటంటే, ఆమె ఒక ఎఫ్ఐఆర్ విషయంలో తన నామినేషన్ రిజెక్ట్ చేసినదని. సేమ్ జార్ఖండ్లో కూడా పరిమల్ అనే వ్యక్తి నామినేషన్ అఫిడవిట్లో బ్లాంక్ కాలమ్స్ ఉన్నప్పటికీ, రిజెక్షన్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చేయకుండా ఇక్కడ మేడంది రిజెక్ట్ చేసి అక్కడ తనని మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేసినారు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనమే కాదు, దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మేడంకి జరిగినటువంటి అన్యాయం కాదు, ఈరోజు పెద్దలు చెప్తున్నట్టు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం ఇది. ఒక పక్కన ఎస్ఆర్ ఎట్లయితే వివిధ రాష్ట్రాలలో డ్యామేజ్ చేసుకుంటూ వస్తుందో, రేపు మనది కూడా భవిష్యత్తులో మనకు కూడా అటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఈరోజు తనకి జరిగినటువంటి రిజెక్షన్ పైన న్యాయ పోరాటం పార్టీ పరంగా జరుగుతుంది. బట్ మనని రేపు భవిష్యత్తులో మనకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే మనం ఎస్ఆర్ పైన చాలా సీరియస్గా వర్కౌట్ చేయాలా. ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఏ రకంగా కూని చేస్తుంటే మనం కూడా దానికి ఆల్టర్నేట్ ప్రణాళికలు చేసుకుంటా గట్టిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ పోతే మనం దీన్ని కాపాడే వాళ్ళం అవుతామని తెలియజేస్తూ, అందరు కూడా సమాన న్యాయం అనేది అంబేద్కర్ గారు చెప్పినారు. బట్ ఒక పార్టీ మాత్రం దాన్ని కూని చేస్తుంది. కాపాడుకునే ప్రయత్నం మనం అందరం కలిసికట్టుగా చేయాలని కోరుతూ, రేపు ఈరోజు గవర్నమెంట్ మన ప్రభుత్వము పార్టీ కూడా ఎస్ఆర్ పైన చాలా సీరియస్గా ఉంది. గ్రౌండ్ లెవెల్లో మనం అందరం కనుక మన ఓట్స్ని కాపాడుకోగలితే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అన్యాయం రేపు మన రాష్ట్రంలో జరగకుండా ఉంటుందని తెలియజేసుకుంటూ, అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నవీన్ అన్న. ఇప్పుడు